శ్రీవారి ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజా మష్రూమ్ కర్రీ చేద్దాం పండు. ఈరోజా ఎట్లా చేయాలనా? సరే శ్రీవారు. దానికి ముందుగా వచ్చి మసాలా చేసేసుకోవాలా. అందుకనేసి ఎత్తుకో, మిక్సీ ఎత్తుకో. దాంట్లోకి ఫస్ట్ కొబ్బరి వేసేయి. తర్వాత జీడిపప్పులు మొత్తం 8.5 జీడిపప్పు ఇచ్చాడు 10 రూపాయలకి. టమాటాలు 2 టమాటాలు వేసేసుకో, బాగా పేస్ట్ చేసేది. పెరుగు కూడా వేయాలి శ్రీవారు. అవునా? అరకప్పు పెరుగు వేసుకునేసేయండి. బాగా ఉప్పు ఏమైనా వేయాలనేది ఇట్లా వద్దు. ఓకే, ముందుగా యాలక్కాయలు 2 వేసేయండి. తర్వాత చెక్క వేసేసేయండి. తర్వాత లవంగాలు, ఇవి ఏంటంటే జీలకర్ర కూడా వేసేయండి. తర్వాత ఏమి వేయాలకుండా జీలకర్ర మధ్యలోకి వేస్తాయి కదా. కాలుతాను ఇప్పుడే ఎరగడ్లే నిదానంగా వేద్దాం. ఎరగడ్లు పక్కన మీద వస్తాను. ఓకే, ఎరగడ్లు కూడా సక్సెస్ఫుల్గా వేసిన. ఇప్పుడే వేయకుండా అవి వేగని ఎరగాలంట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేయండి, 2 పచ్చిమిరపకాయలు. తర్వాత కరివేపాకు. ఇప్పుడు కలబెట్టు. పండు మష్రూమ్లా చాలా రేట్ పండు. స్టార్టర్స్ అయితే లెక్కన చికెన్ లెక్క అమ్ముతారు స్టార్టర్స్. రేట్ ఇవే ఒక వాళ్ళు దీంట్లో 10 ముక్కలు వస్తాయి అంతే. వీళ్ళు రకరకాల మోడల్ ఏది చేస్తారు. 110 రూపాయలు, 150 రూపాయలు, 200 అట్లా అమ్ముతారు. వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి, కలబెట్టు. కొంచెం వేగనే ఉండు, అది పచ్చి వాసన బాగుందా. ఇదేంటి పండు మసాలానే కదా? మసాలా ఇప్పుడు వేసుకున్నాం కదా పేస్ట్. ఓకే, వేసిన తర్వాత ఏం చేయాలా? కలబెట్టుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా. నీళ్ళు కూడా పోయాలనా? ఇప్పుడే కాదు, లాస్ట్ లో పోస్తుంది. సేమ్ క్యాబేజ్ కూరకు వచ్చినట్టే వచ్చిందా? ఇది కూడా ఇదే కలర్ వచ్చింది. నిదానంగా ఒక్కొక్క మష్రూమ్ వెరైటీ ఒకటి చేస్తున్నాం. స్టార్టర్స్ భలే వస్తాయి. పకోడీ ఒకటి, ఎక్కువగా మష్రూమ్ పకోడా తింటారు బాగా. పసుపు వేసేయండి దీంట్లోకి. తర్వాత కారము, తర్వాత ధనియాల పొడి మొత్తం వేసి బాగా కలబెట్టేసేయండి నీట్గా. కలబెట్టి శ్రీవారు. ఉప్పు వేసేదా? ఉప్పు కూడా ఒక స్పూన్. ఒక స్పూన్ నెయ్యి చాలు శ్రీవారు. ఎక్కువ వేసే శ్రీవారు. కలబెట్టేస్తాను. అన్నీ వేసేసారు, సరిపోతుంది. అన్నీ వేసేయి. నీళ్ళు పోస్తుంది దీని మీద. ఇప్పుడు కలబెట్టావు. నువ్వు కలబెడుతురా. పుట్టగొడుగుల కూర ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా ఎంతసేపు ఉంది పంట? ఇంకా 5 నిమిషాలు. ఓకే ఓకే. ఇంకేమైనా వేయాలి దీంట్లో? ఇంకా లాస్ట్ మళ్ళీ. మన ఊర్లో ఆ పక్కంతా పుట్టగొడగలేను కదా అంటారా? నువ్వు ఫస్ట్ మష్రూమ్స్ అన్నప్పుడు నాకు అర్థం కాలా, తర్వాత తెచ్చినాక మళ్ళీ చూస్తే మళ్ళీ అర్థమైంది పుట్టగొడుగులు అనేసి. ఆ పక్కంతా మనం కొనే పని అవసరంలే, మనకు మల్లకాయలు దొరుకుతూ ఉంటాయి. ఇంకా బాగా ఫ్రెష్గా ఉంటాయి, వైట్ కలర్ లో ఉంటాయి. పెద్దవి కూడా, ఇవైనా చిన్నవి కానీ అవి ఇంకా పెద్దవి బాగుంటాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను శ్రీవారు. పోయి ఆ మసాలా నీళ్ళేనా? మసాలా నీళ్ళే. మసాలా నీళ్ళే కొద్దిగా పోసుకొని ఉడకనియనా కొంచెంసేపా? మూత పెట్టేస్తామా? ఇంకా గరం మసాలా వేయాలి దీంట్లో. 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇవి బిన్నె ఉడికిపోతాయి. చికెన్ కన్నా ఇంకా బిన్నె ఉడికిపోతాయి. చికెన్ పైన ఇవే టేస్ట్గా ఉంటాయి శ్రీవారు. అవును, ఒకసారి అమ్మ చేసింది, కొంచెంగా తింటా అంతా నేనే తినేసిన. ముక్కలు బాగుంటాయి నవ్వలేదానికి. ఇప్పుడు గరం మసాలా స్పూను. ఓకే, గరం మసాలా వేసింది.
కొంచెం కొత్తిమీర వేసుకొని కలబెట్టుకుందామా. ఇది దేంట్లోకైనా శ్రీవారు భలే ఉంటుంది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, సంగట్లోకి కానీ అన్నిట్లోకి తినేయచ్చు. ఒకరోజు రొయ్యలు చేస్తారు, రొయ్యలు కూడా చేసుకున్నాం అట్లా. వీటిని చూస్తుంటే నాకు అంటే రొయ్యలు ముక్కలే కనబడుతున్నట్టు. తీసేయాలా? తీయాలి. ఇప్పుడు చూడు బాగా ఉడుకుతా ఉంటాయి. చూడు అయిపోయింది. వచ్చిందా? ఇంకొక వచ్చింది. ఇంకా 2 సెకండ్లు. 2 నిమిషాలా? 2 సెకండ్లా? 2 నిమిషాలు. ఆవిరికి ఏమిటంటే మూత పెట్టామనుకో ఆ స్మెల్ అవంతా లోపల అట్లే ఉంటాయి. ఆవిడకి పుట్టుకోగులు కంటికి బాగా పడతాయి. ఇప్పుడు మూసి పెట్టుకోవాలి. అయిపోయింది కూర ఆల్మోస్ట్ ఆల్. అయిపోయింది. బాగా బాగా ఉడకుతాం కదా జమ్మంట. అందం అయిపోయింది పండు. రోజు 2 లీటర్ల నీళ్ళు తాగండి కంపల్సరీగా. ఎట్టో గట్ట. నేనైతే వాకింగ్ చేసేసిన, నీళ్ళు కూడా తాగేసిన, ఇంకా అన్నం తినాల. బాగా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వాసన. తినేద్దాం బాండి. కూర బాగా వేడివేడిగా ఉందా? కూర అయిపోయింది, ఇంకా తినేయడమే ఆలస్యం. చూడండి ఒక ఒక్క ఎట్లుందా. బాగుందా శ్రీవారు? బాగుంది. నేను చికెన్ కన్నా బాగుందా? బాగుంటుంది. చికెనే ఎక్కువ తింటాను కదా, ఇది ఎప్పుడెప్పుడో ఒకసారి తింటాను అంతే. ఒక్కో ముక్క ఉత్తానంలోకి వేసుకొని నంచుకొని తినండి, బాగుంటుంది.